కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో కార్మిక నగర్లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి వేడుకలు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ పాల శ్రీనివాస్, కమిషనర్ మనోహర్ మీద దళిత సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు జగజ్జీవన్ రావుకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి అత్యధిక మార్కులు వచ్చిన 5 దళిత విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు. అందరికీ నమస్కారాలు. నా సోదరులు సోదరిమణులందరికీ నమస్కారాలు. ఈరోజు మన దేశం గర్వించదగ్గ ప్రఖ్యాత నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు 86 జయంతి. వారు 48వ వర్ధంతి. వారు గొప్ప నేత. అంటే మనం భావితరాలు కూడా ఎప్పుడు మర్చిపోలేని మహానేత. ఎందుకంటే నాది వెస్ట్ గోదావరి. 1975-80 దశాకంలోనే ఊళ్ళలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంత దారుణం అంటే చాలా హోటల్స్లో అన్ని కులస్తుల్ని హోటల్లోకి వచ్చి కూర్చొని ఇచ్చేవారు కాదు. నోళ్ళ పబ్లిక్ నూతులో నీళ్ళు తోడనిచ్చేవారు కాదు. చాలా అమానుషంగా ఉండేది. విలేజ్లో నేను చూశాను. అలాంటి అన్నింటినీ కూడా ఆయన రూపుమాపి ఈ వెనకబడిన దళిత వర్గాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళ జీవితాలు బాగుపడటం కోసం ఎంతో కృషి చేయడం మహానుభావుడు. ఈ దేశాన్ని గర్వించదగ్గ మహానేత. వారిని ఈరోజు మనందరం జ్ఞాపం చేసుకున్నాం. మనం కూడా అలాగ ఉండాలి. అందరూ మనుషులే. మానవతావాదం ఉండాలి. మనం ఎక్కడ పుట్టామని కాదు. కలవు బురదలో పుడుతుంది, కానీ అది దేవుడి దగ్గర ఉంటుంది. అందరూ అది బురదలో పుట్టి మనిషి కూడా అంతే, ఎక్కడైనా పుట్టచ్చు. కానీ మంచి చదువు, మంచి లక్షణాలు నేర్చుకుంటే అతను మహావ్యక్తి అవుతాడు. మనం అదే చూడాలి. ఆయన సత్పురుషుడా, మంచి లక్షణాలున్న మహావ్యక్తి కాదని చూడాలి. అది అలాంటి భావచంద్ర మహాపురుషుడు ఈయన బాబు జగజ్జీవన్ రావు గారు. ఈరోజు నేను జనరల్గా అయితే ఫంక్షన్స్ గేట్కి వెళ్ళడానికి నేను అయిష్టం. పబ్లిసిటీ కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ వీరంటే నాకు ఇష్టం. అందుకే నేను ఈరోజు వచ్చాను. మన సభలో కోరికించి వారిని తలుచుకుందాం. వారిలాగా వారి భావజాలాన్ని మనలో కూడా పెట్టుకొని పేదల కోసం మనం ఎంతో కొంత ఎఫర్ట్ చేద్దాం. పేదలు ఈ సమాజంలో అట్టడి వర్గంలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వాడు డబ్బులు ఉన్నవాడైతే ఏ కులస్తుడైనా గొప్పవాడే. మీకు నేను చెప్తున్నా, డబ్బు లేనివాడు ఏ కులం వాడు ఎక్కడైనా సరే వాడు అట్టడి వర్గంలోనే ఉంటాడు. అది మనకు పేదల కోసం మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకే మనం బాగా హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు గైడ్ చేయాలి. హెల్ప్ అంటే గైడ్ చేస్తే చాలు. ప్రాపర్గా బాబు ఇలా చేసుకోని చెప్తే చాలు, వాళ్ళు చేసుకుంటారు జాగ్రత్తగా. అదే మనకి ఇలాంటి మహానేతలుగా మనం ఇచ్చారు వాళ్ళు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. నమస్కారం అండి. ఈరోజు మనం బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరి ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్ర కాలంలో మనం ఈరోజు స్వేచ్ఛగా ఉన్నామంటే ఇలాంటి మహనీయులు ఎందరో కూడా వారి ప్రాణాలు గడ్డొట్టి మనందరి కోసం పోరాడారు. ఆయన స్వాతంత్రం ముందు ఎలాగో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశంలో రాజ్యాంగ రూపకల్పనలో కానివ్వండి, లేకపోతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కానివ్వండి, లేకపోతే న్యాయశాఖ మంత్రి, అగ్రికల్చర్ దాంట్లో కూడా ఆయన చాలా ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఎందుకంటే దేశ నిర్మాణంలో వీళ్ళందరూ, మన దేశం ఈరోజు ఎలా ఉందంటే మొదటగా వీళ్ళందరూ రూపకల్పన చేసిన వాళ్ళు. అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జీవన్ రావు గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, ఆ టైంలో ఎవరైతే ఫస్ట్ ఇనీషియల్ మినిస్ట్రీ ఉందో వాళ్ళందరూ ఫస్ట్ మన దేశాన్ని రూపకల్పన చేశారు. రాజ్యాంగం రూపకల్పన చేసుకోవడంతో పాటు మన దేశం ఎలా ఉండాలి, అసమానతలు ఉండకూడదు, అవమానాలు ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలనేది ఒకప్పుడు ఎంతో చాలా అట్టడుగు ప్రజలు ఒక రకంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా వరకు సమాజంలో అసమానతలు అనేది తగ్గినాయి. దాని అందరం కూడా మనందరం దాన్ని గుర్తుంచుకుని ఇలాంటి మహనీయులందరినీ ఇలాంటి ప్రోగ్రాంలు అప్పుడు కాకుండా ప్రతిరోజు ఏదైతే మనకు చెప్పారో అది మనం ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూ
వాళ్ళు ఏదైతే మనకి ఒక భావి తరాలకి వాళ్ళు మనకి ఉద్దేశించారో అవన్నీ పాటిస్తూ ప్రజలందరినీ సమానంగా చూడాలి, మన చుట్టుపక్కల చూడాలి, వాళ్ళ ఆశయాలని మనం ముందు తీసుకెళ్ళడం ద్వారానే మనం వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుందని ఈ అందరికీ తెలియజేస్తాం. చేసిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి. ఎందుకంటే బాపూజీ ఏమో మహాత్మా గాంధీ, బాపూజీ ఏమో వీరు. బాపూజీ తర్వాత మరి అలాగే అంబేద్కర్, వీరిద్దరు కూడా కూడి ఎడమలుగా మహాత్మా గాంధీ ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఈ జాతిని ఉద్దేశించి జాతిని ముందు తీసుకెళ్ళడానికి. అలాగే మరి బాబు జగజీవన్ రామ్ తన యొక్క చదువు కొనసాగించినప్పుడు కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. 1921 ప్రాంతాల్లో మరి అతను స్కూల్లో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను. ముస్లింలకు కూడా మంచిలు దాటాకి, హిందువులకు కూడా మంచిలు దాటాకి పెట్టేవాడు. ఈయన హిందువుల కూడా మంచిలు తాగితే అది హెచ్ఎం రిపోర్ట్ చేశారు. వెంటనే ఆయన్ని పిలిచి నువ్వు తాకొద్ది దండించి వేకుండా పెట్టాడు మన్నాడు, వెలుతురుకోకుండాని. అంటే ఆ రకంగా ఆ రోజుల్లో డిస్పారిటీ ఉండేది. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఆ కొండ బాగా జగజీవన్ రామ్ గారు. హిందువులు మేమంతా వేరే కొండ ఏంటి, అప్పటి నుంచి కూడా ఒకే 2 జాతులు ఉండేవి, ముస్లిమ్స్ హిందూస్. అలాంటప్పుడు మాకు ఎందుకు కొండ పెట్టావు వేరే, మీ హిందూ జాతిలో భాగం మమేకం అవుతాం మేము అని చెప్పి కొండ వాళ్ళు కొట్టాడు. ఆ తర్వాత ఆయన ధైర్యాన్ని మెచ్చుకుని మరి కొన్నాళ్ళ విద్య కొనసాగిస్తూ మదన్మోహన్ మాలవ్య ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చాడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఈయన స్పీచ్ చూసి ఈయన తీసుకెళ్ళి ఆ బీచ్ అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ చేర్పించాడు అన్నమాట. అక్కడ బీఎస్సీ చదివి ఆ తర్వాత కన్నడ యూనివర్సిటీకి వెళ్ళి డిగ్రీ సంపాదించి ఆ 1931లో గాంధీ గారి శిష్యుడిగా మారి అక్కడి నుంచి తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాడు. అలాగే 50 సంవత్సరాలు ఒక పార్లమెంట్ ఉన్న వ్యక్తి ప్రపంచం మొత్తం ఈయన ఒక్కడే. 50 సంవత్సరాలు ఒక పార్లమెంటరీగా ఉన్న వ్యక్తి ఈయన ఒక్కడే. అందువల్ల అరగా రికార్డ్స్ ఇచ్చారు వరల్డ్లో. అందువల్ల బాబు జగజీవన్ రామ్ అంటే యాంటీ అన్టచబిలిటీకి అర్హతను శ్రమించి గాంధీతో పాటుగా ప్రయాణించి తన యొక్క నిబద్ధత చాటుకున్నాడు. అలాగే తన ధైర్య సాహసం మచ్చుతోగా చెప్తాను. ఇందిరాగాంధీ ఎదిరించాడు ఎమర్జెన్సీలో 1970లో ఎదిరించి బయటకు వచ్చాడనమాట. అలాగే మరి ఎక్కువ కాలం మినిస్టర్గా చేస్తూ చివరికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆ తర్వాత తన సేవను అందించి తను నిర్యాణం చేయడం జరిగింది. ఈ రోజున తన కుమార్తె మీరా లోక్సభ స్పీకర్ కుమారి. అందువల్ల ఈ నేపథ్యంలో మరి బాబు జగజీవన్ రామ్ని ఈరోజు తలుచుకోవడం మన జాతికే ఒక గర్వకారణం. అది దళితుల ఉద్ధరణకి ఎంతో కృషి చేసి తన యొక్క ఆ ఔన్నత్యాన్ని చూడడం మహామనిషి అన్నమాట.